మిత్రులందరికీ నమస్కారం. నేను మీ సంపత్ నాయక్ని. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ప్రెస్ మీట్ ఎలా జరిగిందో మీ అందరికీ తెలిసిందే. వాక్ స్వాతంత్రం పేరుతోని ఎవరెవరైతే మాట్లాడుతున్నారో, పృథ్వీ కావచ్చు, లేకపోతే నాగేశ్వరరావు కావచ్చు, లేకపోతే తులసి చంద్ గారు కావచ్చు, లేకపోతే మన పాశం యాదగిరి కావచ్చు, వీళ్ళు మాట్లాడిన దానికి చాలా సరైన వాళ్ళ భాషలోనే, అంటే మన తెలంగాణ బిడ్డల భాషలోనే సరైన ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మీకు నేను ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నాను మిత్రులారా. కొంతమంది యూట్యూబ్ జర్నలిస్టులు నా మిత్రులు, వాళ్ళందరూ బేసికల్గా నా మిత్రులు. తెలంగాణ ఉద్యమంలో అంటే మా ఉస్మానియా యూనివర్సిటీలో ఏది జరిగినా కానీ వాళ్ళందరూ మిత్రులు. ముఖ్యంగా నేను శాటిలైట్ ఛానల్ వాళ్ళు కాకుండా యూట్యూబ్ మిత్రులు, వాళ్ళందరూ నా మిత్రులు. గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళని ఏమన్నాడంటే ఈ యూట్యూబ్ ఛానల్ అన్నింటినీ బ్యాన్ చేయాలనుకుంటా మాట్లాడిన క్రమంలో వాళ్ళ తరపున గొంతెత్తింది, మాట్లాడింది ఎక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పోయి మాట్లాడింది నేను. ఇవాళ వాళ్ళ తరపున నేను పోయి మాట్లాడినా ఏ సమస్యలపైన మరి మాట్లాడతాం, మేము మిత్రుల లెక్క ఉంటాం. అలాంటి మిత్రులకు మరి పృథ్వీరాజ్ ఏం చెప్పిండో ఏందో, దాంట్లో కాళోజీ శ్రీనివాస్ అనే అతను ఇందాక కూడా కేవీఆర్ అనే అతను, కేవీ రెడ్డి అనేటైన శ్రీకాకుళం నుంచి అరెస్ట్ చేసిందని చెప్పింది చూడండి. అతను ఇతని ఛానల్లోనే పనిచేసేవాడు. ఎవరు? మన కాళోజీ శ్రీనివాస్. అప్పుడు మేము తెలంగాణ మూవ్మెంట్ చేసుకునేటప్పుడు NIT వరంగల్ పనిచేసే అతను, చదువుకునేవాడు. మన దగ్గరికి క్యాంపస్ దగ్గర మిత్రుల లెక్కనే ఉంటాం. మరి ఏమైందో ఇవాళ ప్రెస్ మీట్ తర్వాత సంపత్ నాయక్ ఏంది జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకుండా పారిపోయినా లేకపోతే వెళ్ళిపోయినా అనుకుంటూ మాట్లాడుతున్నారు. మిత్రులారా, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు అడిగిన క్వశ్చన్లకి నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. నేను జర్నలిజం అని కూడా నేను రాలేదు, జర్నలిస్టులని కాలేదు. కేవలం ఎవరు పాశం యాదగిరి కావచ్చు, లేకపోతే విశ్లేషణ పేరుతో మాట్లాడుతున్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు, రిటైర్డ్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు కావచ్చు, లేకపోతే పృథ్వీరాజ్ కావచ్చు, ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత హననం చేసుకుంటూ పోతున్నారు. ఇది మంచి పద్ధతి కాదని మాత్రమే నేను చెప్పిన. అంతలోపే గిల్లిపోయినరు అని చెప్పడం అది హాస్యాస్పదం. మీరు అన్నీ అవి పెట్టుకుంటాను చూడు, నవ్వొస్తుంది. అది మీకు అక్కడ కావలసిన క్వశ్చన్లు అన్నీ కూడా అడిగినాం. ఇవాళ నీకు ఇంకో విషయం చెప్పే ప్రయత్నంతో, ఇవాళ నేను పెట్టిన ప్రెస్ మీట్ దేనికి, దాని తర్వాత ఎవరికి, మన పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగత హననం పైన. ఇవాళ మంగ్లీ గారి కేసు ఎందుకు వచ్చింది? మంగ్లీ గారి కేసు ఏమైందని చెప్పారు కదా, అది మీ అందరికి తెలియదా? ఇవాళ ఒక లాయర్ మహేష్ నాయక్ కూడా మాట్లాడుకుంటున్నాం. నేను ఆ రోజు కూడా చెప్పిన, మీడియా వాళ్ళు మీరు ఫ్రీగా వచ్చిండ్రు, దాని తర్వాత ఉద్యమకారులు నేను ఫ్రీగా వచ్చిన, లాయర్లు అయితే ఫ్రీగా రారు కదా అని చెప్పేసి బాలాజీ మధు మంగ్లీ బాధితుల సంఘం అని కూడా పెట్టినాం. దాన్ని ఇలా కావాలనుకుంటా ఎవరెవరు పృథ్వీకి దగ్గరున్నా, మళ్ళీ చెప్తున్నా, అరే పృథ్వీగా నిన్నే అంటున్నా, ఏం మీక్కుంటావు ఇక్కో తమాషాలు చేస్తున్నావా? కాళోజీ శ్రీను, ఇది పద్ధతి కాదు శ్రీను. నువ్వు కూడా చాలా మంచి హెడ్డింగ్లు పెడుతున్నావుగా. నువ్వు తెలిసిన నువ్వు గతంలో కూడా ఇంత క్లోజ్గా ఉన్న మనం పారిపోయినామా? పారిపోయే బ్యాచా మనది? పారిపోతామా? తెలియదా? ఇది తప్పు కాదు, ఇది పద్ధతి కాదు, ఇది మంచి పద్ధతి అయితే కాదు. నేను మీరు అడిగిన అన్ని జవాబులకు నేనే ఇంకా అడగమన్నా, కొన్ని 100 క్వశ్చన్లు వేయమని చెప్పిన. దాని తర్వాత ఏంటంటే పాశం యాదగిరి ఇవాళ ఒక మాట అన్నాడు, ఒక డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని అమ్మ నా బూతులు తిట్టొచ్చు, బక్కా జడ్షన్ కూడా తిట్టొచ్చు. మీరు ఒక మాట అన్నాడు, అంత పెద్ద పాశం యాదగిరిని నువ్వు బూతులు మాట్లాడచ్చు అంటే, నువ్వు మరి అంత పెద్ద ఉన్నావు, ఒక డిప్యూటీ సీఎంని ఎందుకు తిట్టిండ్రు? ఇదే కదా నేను మాట్లాడింది. ఒకవేళ ఆయన క్షమాపణ చెప్తే బాగుంటుంది, వీళ్ళందరూ క్షమాపణ చెప్పాలి కదా. అంతలోనే పాపం మా వాళ్ళు ఏంటంటే మా జనసేన నాయకులు సాగర్ గారు కావచ్చు, లేకపోతే శంకర్ గారు కావచ్చు, ఏదైతే ఉందో మైకు తీసుకొని మీకు పాపం వాళ్ళు చెప్తామని మీ దగ్గరకు వస్తే, పాపం సాగర్ పైన ఏం చెప్పిండ్రు మీరు? క్షమాపణ చెప్పిన అంటే, లేకపోతే ఏంటిది మీ దగ్గరకు వచ్చేసి ఒకవేళ ఏమైనా మిస్అండర్స్టాండ్ అయితే క్షమాపణలు అనుకుంటా ఆ వ్యక్తి పాపం ఆయన ఎంత మంచి చెప్తే అతన్ని కూడా అన్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, మీ గురించి పోరాడిన, ముఖ్యంగా నా యూట్యూబ్ ఛానల్ మిత్రుల గురించి పోరాడింది నేనే.
డెఫినెట్గా తెలంగాణలో అనేక సమస్యలపైన పోరాడింది నేనే. చలో పృథ్వీ మీకు ఏమి ఇచ్చిండో ఏం చేసిండో అది మీ ఇష్టం, కానీ మీ వ్యక్తిత్వాన్ని మిమ్మల్ని మీరు తగ్గించుకోకండి. ఎల్లవేళలా నేను మీ మిత్రుడినే. థ్యాంక్ యూ మిత్రులారా. నేను తెలుసుగా మీ సంపద నాయకుని. థ్యాంక్ యూ.